హలో లేడీస్, ఇవాళ మనము 10 నిమిషాల్లో ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా తక్కువ స్పైసెస్ తో ఎక్కువ టేస్టీ అండ్ హెల్దీ చికెన్ ని తయారు చేసుకోబోతున్నాం. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యమేనండి. ఎందుకంటే మనం చేసింది అలాంటి నార్మల్ స్టీల్ లో కాదండి, సర్జికల్ స్టీల్ కిచెన్ వేర్. ఇందులో చేస్తే అది సాధ్యమే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కదండి. సో ముందుగా నేను చికెన్ తీసుకున్నా. చికెన్ని కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకుంటున్నాను అన్నట్లు. ఎందుకంటే మనం షాప్ నుంచి తీసుకొస్తాం కదండి, దాన్ని చాలా డస్ట్ ఇక్కడ చూసి లేదా రెడీగా బుట్ట కూడా పెట్టుకున్నా అందులో వాష్ చేసుకొని అందులో వేయడానికి. సో క్రిస్టల్ సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కొంచెం కలుపుకొని అందులో వాటర్ వేసి ఇలా నీట్గా పిసికి క్లీన్ చేసుకొని అందులో బుట్టలో వేసేసుకున్నాం. 1-2 సార్లు బాగా నీట్గా కడగండి. ఎందుకంటే దాని మీద ఉన్న డస్ట్ మొత్తం స్కిన్ లాంటిది అది ఏది ఉన్నా నీట్గా అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి మనం ఇలా నీట్గా కడిగేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ వల్ల కొంచెం రబ్బింగ్ జరిగి అది దాని మీద ఉన్న డస్ట్ కానీ ఎక్స్ట్రా స్కిన్ కానీ ఏమైనా ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ కిచెన్ ఇప్పుడు నీట్గా వాటర్ లేకుండా ఒక బుట్టలోకి తీసుకుంటున్నా. ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక బుట్టలో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, వాటర్ ఏమీ రాలేదండి. పారేసి ఇదే దాంట్లో ఇలా వాటర్ లేకుండా కడిగిన చికెన్ తీసుకుని అందులో కాస్తంత సాల్ట్, ఇది ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే డైరెక్ట్గా. నేనేంటంటే ముక్క టేస్ట్గా అనిపిస్తుంది, బాగా టేస్ట్ రావాలని ఇలా ముందుగానే కొంచెం క్రిస్టల్ సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇందులోనే కాస్త కారము, ఎక్కువ తినాలని ఆల్రెడీ ఇందులో మనకు స్పైసెస్ చాలా తక్కువ పడుతుంది, అందుకోసం నేను చాలా తక్కువ వేస్తున్నా. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగా కలిపేసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేను కొన్ని వెల్లుల్లిపాయలు, కాస్తంత చెక్క, 2 ఇలాచీలు, అలాగే 5 యాలకులు, అలాగే కొన్ని మిరియాలు ఇలా మిక్సీ పట్టి అందులో వేస్తే ఆ టేస్టే వేరండి. టేస్టీ అండ్ హెల్దీ అనమాట. సో ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. పెట్టుకొని ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ లేవు. స్టవ్ ఆన్ చేసుకొని చూస్తున్నారు కదా, నేనైతే ఏమీ ఆయిల్ వేయలేదు. కడిగింటాం కాబట్టి ఏమైనా వాటర్ ఉంటే ఓవపరేట్ అయిపోవాలి, ఇంకిపోవాలని ఎక్కువసేపు పెట్ట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ చికెన్ మీకు మంచి పప్పుచారులోకి మంచిగా, నేను ఇంకా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిగా కూడా పనికొస్తుంది. సో ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇలా వేసేసుకున్నాను. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అండి. పీసెస్ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేసి. ఇలా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చెక్క లవంగాలు, అది మిక్సీ పట్టిని ఇందులో కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇంకో ఏమంటారంటే ప్రయోగం కూడా చేస్తున్నానండి. ఇందులోనే ఎగ్స్ ఉడకబెడితే ఉడుకుతాయా లేదా అనేది ఒకసారి ట్రైల్ అయితే చేసి అది సక్సెస్ అయింది. చూడండి, ఇంకా చూస్తాను కదా, ఇది ఉడకబెట్టింది కాదండి, సెల్స్ ఉన్నాయి. దీన్ని ముందే, ఇది కోడి గుడ్డు కదా, గుడ్డు ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు. సో దాని మీద డస్ట్ ఏమి ఉండకుండా కాసేపు వాటర్లో నానబెట్టి తీసి ఇందులో డైరెక్ట్ పెట్టేసాను అనమాట పైన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఒక
ముళ్ళు లాంటిది ఉంటుందండి, అంటే లైక్ నీళ్ళలాగా. 0 నుంచి 100కి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చాలా తొందరగా వచ్చేస్తుందండి, చాలా తొందరలో కుక్ అయిపోతుంది. మనం యాక్చువల్గా చికెన్ మటన్లు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇందులో మాత్రం అంత టైం పట్టదు. ఇదిగోండి. అండ్ స్టవ్ కూడా మనం హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలన్నమాట. సో దీనికి 10 నిమిషాలు ప్రాసెస్ పడుతుంది. 10 నిమిషాల తర్వాత తీర్చి చూస్తే ఇలా అయ్యిందన్నమాట. ఇందులో మనం కుక్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మోకాల నొప్పులు లాంటివి ఏమన్నా ఉన్నా మనకి క్లియర్ అయిపోతుంది. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అయితే మీరు కంప్లీట్గా ఇదే ప్రోడక్ట్స్లో ఒక 1 మంత్ మీరు ఇందులో కుక్ చేసుకున్నారండి, కంప్లీట్ ఇదే సర్జికల్ స్టీల్ ప్రోడక్ట్స్లో మనము డైలీ వంటలు కుక్ చేసుకొని తింటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. అంటే వితిన్ 15 to 1 మంత్ చాలా హెల్త్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఈజీగా మంచిగా కుక్ అయిపోయినాయి. మీకు ఎవరికైనా గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు టమోటాలు యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్స్ కూడా నేను తీసేసి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం చల్ల వాటర్లో వేస్తున్నాను అనమాట. వాటర్లో వేసి తీసి ఇప్పుడు వీటిని ఇలా పీల్ ఆఫ్ చేద్దాం. టక్ 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 కొట్టేసా. ఇదిగోండి, ఇదిగోండి. ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల కష్టమైంది, అందుకే అలా దూరంగా పెట్టేసి వీడియో అయితే చేశాను. చూడండి నీట్గా వచ్చేస్తున్నాయి. చాలా వేడిగా ఉంది కాబట్టి ఊదుతూ తీసాను. బాగానే పర్ఫెక్ట్గా వచ్చాయి.